అది ధర్మపురము రాజ్యము. ఆ రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి 5 భార్యలు. మొదటి భార్యకి ఒక వెంట్రుకే ఉంటుంది. రెండో భార్యకి 2 వెంట్రుకలే ఉంటాయి. మూడో భార్యకి 3 వెంట్రుకలే ఉంటాయి. నాలుగో భార్యకి 4 వెంట్రుకలు మాత్రమే ఉంటాయి. ఐదో భార్యకి 5 వెంట్రుకలు ఉంటాయి. కానీ రాజుకి 5వ భార్య అంటేనే ఇష్టం. మిగతా 4 భార్యలు అంటే ఇష్టం ఉండదు. కానీ మొదటి భార్యకి రాజు అంటే చాలా ఇష్టం. కానీ మొదటి భార్య అంటే రాజుకి అసూయ. అప్పుడు 4 భార్యలు వచ్చి ఇలా అడుగుతారు, మహారాజా, మీరెందుకు మా పైన ప్రేమ చూపించట్లేదు? మీ 5వ భార్యకి ఎందుకు ప్రేమ చూపిస్తున్నారు? మేము కూడా మీ భార్యలే కదా అని అడుగుతారు. అప్పుడు రాజు పథకం ఆలోచించి వాళ్ళ ముందు ఒక ధనాన్ని పెడతారు. ఈ ధనాన్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళి బ్రతకండి అంటారు. 3 భార్యలు ఆ ధనాన్ని తీసుకుంటారు. కానీ మొదటి భార్య మాత్రం అక్కడే ఉండిపోతుంది. మొదటి భార్య, మహారాజా, నాకు మీరే కావాలి, నాకు మీ ప్రేమ కావాలంటే అప్పుడు మహారాజా ఒప్పుకోడు. అప్పుడు మహారాజుని వదిలేసి మొదటి భార్య వెళ్ళిపోతుంది. వెళ్తూ ఉండగా తనకు ఒక ముసలవ్వ కనబడుతుంది. ఆ ముసలవ్వ ఇలా అడుగుతుంది, ఎందుకు నువ్వు ఇంత బాధగా వస్తున్నావు? మహారాజుకి నేనంటే ఇష్టం లేదు, కానీ నాకు అతను చాలా ఇష్టం. అప్పుడు నువ్వు కొంచెం ముందుకెళ్తే నీకు ఒక స్వామీజీ కనబడతాడు. అతనే నీ బాధకి చెప్తాడు మొత్తం అన్నీ. అయితే అప్పుడు నడుస్తూ ఉండగా తనకు ఒక పువ్వు వాడిపోవడం కనబడుతుంది. ఆ పువ్వుకి నీళ్ళేసి వెళ్ళిపోతుంది. ప్రయాణిస్తూ ఉండగా మధ్యలో ఒక అవ్వ కనబడుతుంది. ఆ అవ్వకి అన్నం పెట్టి వెళ్ళిపోతుంది. అయితే తను వెళ్తూ ఉండగా ఒక అతను బుర్రకి దెబ్బ తగిలి కిందన పడిపోవడం వల్ల అతని దగ్గరికి వెళ్ళి తన చీర కొంగు తెంపి అతని తలకి కట్టుకడుతుంది. కట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాని తర్వాత ఆమె ఆ స్వామీజీ దగ్గరికి చేరుకుంటుంది. స్వామీజీ అడుగుతారు, నాకు అసలు జుట్టు లేదు, అందువల్ల మహారాజుకి నేను అంటే ఇష్టం, నేను ఏం చేయాలి? అప్పుడు గంగా నదిలోకి వెళ్ళి 3 సార్లు ములగమంటారు. మొదటిసారి ములిగినప్పుడు కొంచెం జుట్టు వస్తుంది. రెండోసారి ములిగినప్పుడు ఇంకొంచెం జుట్టు వస్తుంది. మూడోసారి ములిగినప్పుడు మొత్తం జుట్టు వచ్చేస్తుంది. అప్పుడే ఆ మహిళ చాలా ఆనందంగా స్వామీజీకి కృతజ్ఞతలు చెప్పుకొని అక్కడి నుంచి వెళ్తూ ఉండగా ఎవరికైతే కట్టిందో అతను తనకొక చీర ఇస్తాడు. ఆమె సంతోషించి ఆ చీర తీసుకొని చీర మార్చుకొని వెళ్తూ ఉంటుంది. అప్పుడే దారిలో ఏ అవ్వకైతే అన్నం పెట్టిందో ఆ అవ్వ లెగిచి తనకి ఒక నగలు ఇస్తుంది. ఆ నగలు అలంకరించుకొని వెళ్తూ ఉంటుంది. నగల్ని నీట్గా అలంకరించుకొని చాలా బాగా అలంకరించుకొని వెళ్తూ ఉండగా తనకి దారిలో తను నీలేసిన పువ్వు
ఆ చెట్టుకు ఒక పువ్వు విరచడం చూసి ఆ పువ్వుని తెంపుకొని తన చెవులో పెట్టుకొని వెళ్తుంది. అప్పుడు రాజు, ఓ ఇంత మంచి భార్యను నేను వదులుకుంది అని అనుకుని, నువ్వు వెళ్ళి నీ స్నానంలో కూర్చో అని అంటాడు. అయితే అప్పుడు 5వ భార్య కోపంగా లెచ్చిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే అప్పుడు 5వ భార్య కోపంగా లెచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్తూ ఉండగా సేమ్ అలాగే ఒక అవ్వ కనబడి ఇలా అడుగుతుంది. అప్పుడు ఆ అవ్వకి ఇలా చెప్తుంది, మహారాజుకి నేనంటే ఇష్టం లేదు, నాకు జుట్టు లేదు కాబట్టి. అయితే అప్పుడు ముందర ఒక స్వామీజీ ఉంటాడు, అతన్ని కలువు అని అంటే ఇతను చెప్పింది అంతా అబద్ధం అనుకుంటుంది. అక్కడ ఉన్న వాడిపోయిన చెట్టు చూసి ఆ చెట్టుని నీరు పోయకుండా దాన్ని తెంపేసి పక్కన పడేసి వెళ్ళిపోతుంది. అప్పుడే ఒక అవ్వ కనబడడం చూసి ఆ అవ్వని ఏమీ పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాని తర్వాత తన ప్లేట్ని తన్నేసి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. అప్పుడే తనకి వెళ్తూ ఉండగా ఒక బట్టలు ఇస్త్రీ అతను కనబడతాడు. అతను ఇస్త్రీ చేస్తున్న బట్టలన్నీ కిందన పట్టేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్న దారిలోని అతనికి ఆ స్వామీజీ కనబడతాడు. ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పుకుంటుంది, స్వామీజీ నాకు జుట్టు రావట్లేదు, అందువల్ల మహారాజు నన్ను ఇష్టపడట్లేదు అని చెప్తుంది. అప్పుడు స్వామీజీ వెళ్ళి గంగానదిలో 3 సార్లు స్నానం చేసిరా, నీకు జుట్టు కంపల్సరీగా వస్తుంది అని చెప్తున్నాడు. అప్పుడు వెంటనే 5వ భార్య ఆ చెరువు దగ్గరికి వెళ్ళి 3 సార్లు ములుగుతుంది. ములిగిన వెంటనే జుట్టు వస్తుంది. కానీ ఈ 5వ భార్య మొదటి భార్య కన్నా ఎక్కువ జుట్టు రావాలని అత్యాశతో ఇంకోసారి ములుగుతుంది. అయితే అప్పుడు తనకి మొదటి భార్య కన్నా ఎక్కువ జుట్టు రావాలని అత్యాశతో ఇంకోసారి ములుగుతుంది. ఉన్న వెంట్రుకలు కూడా ఊడిపోతాయి, మొత్తం గుండె అయిపోతుంది. బాధతో నిరాశతో ఆ స్వామీజీ దగ్గరికి వెళ్తుంది. ఆ స్వామీజీని అడుగుతుంది, అమ్మా. అయితే అప్పుడు ఆ స్వామీజీ అంటాడు, అమ్మ నేను 3 సార్లు ములగమన్నాను, కానీ నువ్వు నీ అత్యాశతో 4 సార్లు ములిగావు, అందుకే ఉన్న జుట్టు కూడా ఊడిపోయింది. అయితే అప్పుడు చాలా బాధతో నేను తప్పు చేశాను అనుకుని వెళ్ళిపోతుంది. అప్పుడే అతనికి దారిలో ఉన్న అవ్వ కనబడుతుంది. ఆ అవ్వ తనని కొట్టి పంపిస్తుంది. దాని తర్వాత అతను తన ఇస్త్రీ పెట్టెతో తనకి కాల్చి పంపిస్తాడు. దాని తర్వాత తను దారిలో నడుస్తూ ఉండగా గులాబీ పువ్వు కనబడుతుంది. ఆ గులాబీ పువ్వు నేను జుట్టులో పెట్టుకుందాం అనుకునే లోపు ఆ గులాబీ పువ్వు ముళ్ళు గుచ్చుకుని అక్కడే ఇంకా దాన్ని వదిలి వెళ్ళిపోతుంది. కథలో అత్యాశ అనేది ఎప్పటికీ పనికిరాదు.